నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జనవరి 19 నుండి 25 వరకు కూడా గోచార అంచనాలు, వృషభ రాశి వారికి ఈ వార ఫలితాలు అనేది క్లుప్తంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వారంలో చంద్రుడు మకర, కుంభ, మీన రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. 19-20 తేదీలకి వీరికి చంద్రుడు 9లో భాగ్యస్థానంలో ఉంటాడు. ఇది అదృష్టాన్ని, దూర ప్రయాణాలకి, తీర్థయాత్రలకి వీటికి అవకాశం కల్పిస్తుంది, పెంచుతుంది. తండ్రితో లేదా గురువుతో సంబంధాలు బాగుంటాయి అనేది సూచిస్తుంది. ఇక జనవరి 21-22 తేదీల్లో చంద్రుడు 10లో కర్మస్థానంలో మారతాడు. కాబట్టి వృత్తిపరంగా శుభ సమయం, కొత్త ఉద్యోగ అవకాశాలు, బాధ్యతలు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, వీటన్నిటికీ కూడా ఈ వృషభ రాశి వారికి ఈ సమాజంలో గౌరవం పెరగటం ఈ తేదీలకి 21-22 తేదీలకు ఉంటుంది. ఇక 23-24లో మీనంలో సంచరించుతాడు, 11వ స్థానంలో వృషభ రాశి వారికి. ఇది ఆర్థికంగా చాలా అనుకూలమైన కాలం అనేది చెప్పచ్చు. ఆదాయం పెరుగుతుంది ఈ దినాలకి, స్నేహితుల మద్దతు, సపోర్టు లభిస్తుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి అనేది చెప్పచ్చు. జనవరి 25వ తేదీన లాస్ట్ తేదీన 12వ ఇంట్లోకి వ్యయస్థానంలోకి వెళ్తాడు. ఈ ఖర్చులు పెరుగుతాయి, ప్రయాణాల వల్ల కొద్దిపాటి అలసట అనేది కూడా కలుగుతుంది అనేది చెప్పచ్చు. అయితే పంచగ్రహ కూటమి వల్ల ప్రభావాలు, అదృష్టం, ధైర్యం ఇవన్నీ కూడా మంచి కలయిక వల్ల కలిసి వస్తుంది. భూమి, ఆస్తులు కొనుగోలు అనుకూలంగా ఉంటుంది. ఇక మానసిక స్థితి కొన్ని విషయాల్లో ఒత్తిడికి, గందరగోళానికి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద సానుకూల ఫలితాలుగా ఉండేట్లు కనిపిస్తున్న మానసిక ఒత్తిడి ఉంటుంది, స్నేహితుల మద్దతు ఉంటుంది. శివారాధన, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వెండి ఉంగరం ధరించడం వల్ల సంపద, మనశ్శాంతి అనేది కలుగుతుంది ఈ వారంలో వీరికి అనేది చెప్పచ్చు. ఆవుకి ఆహారం, మేషరాశి వారికి, ఈ వృషభ రాశి వారికి ఆవుకి ఆహారం తినిపిస్తే కూడా మంచి శాంతి ఉంటుంది అనేది చెప్పచ్చు. ఆర్థిక విషయాలు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి అనేది ఈ వృషభ రాశి వారికి చెప్పటం జరుగుతుంది. ఇది క్లుప్తంగా చెప్పటం జరిగింది. హైలైట్స్ పాయింట్ మాత్రం లాంగ్ వీడియోలో చెప్పటం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.